ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాము. మినుముల పచ్చడి చూద్దాం. అయితే మినుముల పచ్చడికి పొట్టు మినపప్పు ఉంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఒక్కసారి 2 దంపులు దంపి చెరిగేస్తే సగానికి పైగా పొట్టు పోతుంది. కొద్దిగా అరకొరగా పొట్టున్న పప్పు అయితే చాలా రుచిగా ఉంటుంది. మరి అది కొంచెం మన కష్టము. అందుకని ఏం చేస్తాం, మనం గుండు మినపప్పుతోటే, మినపగుళ్ళుతోటే చేసుకుందాం పచ్చడి. ఒక రవ్వ తెల్లగా వస్తుంది, బాగుంటుంది, డిఫరెంట్గా వాసన బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నేను మామూలుగా రెగ్యులర్గా చేసే పచ్చళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేద్దాము. చూద్దాం ఎలా చేయాలో. మనం ఈ మినపప్పు పచ్చడి చేసుకోదాల్చుకున్నప్పుడు అనుకోగానే పచ్చడి చేద్దాం అనగానే ముందు ఒక అంత నిమ్మకాయ ఇంత చింతపండు కాసిన వేడి నీళ్ళు పోసి నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ సన్నగా కోసి పక్కన పెట్టుకోండి. ఈ 2 తర్వాత మినపప్పు వేయించుకోవటమే. మూకుడు స్టవ్ మీద పెట్టుకుని మనం ఎంత పచ్చడి చేసుకోదలుచుకున్నా ఒక చిన్న కప్పు మినుముల్ని వేయించేసుకుందాం. మినపప్పుని మనం మినపసున్నికి ఎట్లా వేయిస్తామో అట్లా దోరగా వేయించండి. ఎంత దోరగా వేగితే పచ్చడి అంత బాగుంటుంది. మాడకూడదు, తెల్లగా పచ్చిగా ఉండకూడదు, పచ్చివాసన పోవాలి, కొంచెం వేగిన రుచి రావాలి. మినపప్పు చూడండి ఎర్రగా వేగింది. ఈ వేగిన పప్పు ఎక్కువ రుచిగా ఉంటుంది. పప్పు వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టండి. ఇది చల్లారిపోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న తిరగమాత పెట్టుకుందాము. ఈ పచ్చడి నూనె వేసుకుని కొద్దిగా ఒక 2 స్పూన్లు అట్లా వేయచ్చు. కొంచెం చిన్న 2 మెంతి గింజలు, చాలా పెద్ద పోపు ఏం కాదు, కాస్త ఒక మాదిరిగా ఈ పచ్చడిలో బైండింగ్ కోసము, వాసన కోసం అన్నమాట. మెంతులు వేగిపోయాక స్పూను ఆవాలు వేద్దాము. తర్వాత కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర. ఈ వాసన చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఈసారి ఇప్పటిదాకా ఇవి వేయకపోతే ఇది ట్రై చేసి చూడండి. సరిపడా ఎండుమిర్చి, ఒక 10-12 మిరపకాయలు పడతాయి. కొద్దిగా ఇంగు వేయచ్చు. మీకు చాయిస్ ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఇందులో బాగుంటుంది. పోపు తాపిగా వేగిపోనిచ్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేద్దాము. ఈ పోపు చల్లారే లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పుని, ముందు మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు కూడా వేయచ్చు తాలింపులో. మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే కూడా మినపప్పుని గ్రైండ్ చేసేసుకోండి ముందు. తర్వాత మనం తాలింపు వేసి గ్రైండ్ చేస్తే బాగుంటుంది. బాగా వేగింది కదా, నిమిషంలో పొడి అయిపోతుంది. ఇది కాస్త ఎగిరిపోతుంది మినపప్పు. నిదానంగా దంచుకోవాలి. ఈ వేయించిన మినపప్పుని మెత్తగా పొడి చేసుకుని మనం తాలింపు వేచి పెట్టాం కదా, అది ఇందులో వేసేద్దాము. వేడిగా లేదు, చల్లారిపోయింది, వేడిది వేయట్లేదు. ఈ పచ్చళ్ళల్లో కరివేపాకు ఎందుకు వేస్తున్నారు ఇలాంటి డౌట్ వస్తుందండి. విడిగా మనం కరివేపాకు లోపలికి వెళ్ళదు, ఇలా చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందని ఎక్కువ భాగం ఈ పని చేస్తాను. ఆసక్తి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. మరీ అతి మెత్తగా అవదండి, చిన్న కర్ర ఉంటుంది, ఉంటే కరకరలాడుతూ బాగుంటుంది. సరిపడా ఉప్పు వేసేసి ఒక మాట నూరి, చింతపండు రసం తీసి పెట్టాం కదా మొదటే, ఆ రసం ఎత్తి పోసుకోవాలి ఇందులో. చింతపండు రసంతో ఈ పచ్చడిలో లూజ్ వస్తుంది మనకి. కరకరలాడుతుంది చూడండి, ఎంత బాగుంటుందో. అన్నంలో కలిపితే మహారుచిగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని కాసిని ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఎక్కువ దంచేసి పిసికే ఎక్కర్లేదు, ఊరికే జస్ట్ ఈవెన్గా అది పచ్చడిలో కలిస్తే చాలు.
జనరల్గా ఏంటంటే ఈ మినపప్పు పచ్చడి బాగా మెత్తగా అయిందనుకోండి, జిగురు వస్తుంది. మినపప్పుకి ఆ లక్షణం ఉంటుంది. అందుకని అంత శుతిమెత్తగా అలా చేయకుండా కొంచెం బరబరలాడుతూ ఉండేలాగా చేస్తేనే బాగుంటుంది. ఈ ఉల్లిపాయ వేసేసరికల్లా మంచి రుచి వస్తుంది, వాసన ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకొంచెం ఉల్లిపాయలు కావాలంటే ఇంకొక అరపాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇందులో కొత్తిమీర అంత టేస్టీగా కూర్చోదండి, ఉల్లిపాయ బాగా కూర్చుంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంటుంది మ్యాక్సిమం. శీతాకాలం అదే ఇప్పుడు వానలు వచ్చే కాలం కాబట్టి ఇవాళ చేస్తే ఇవాళ రేపు కూడా వేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. బాగా బలమైన పచ్చళ్ళల్లో ఇదొకటి. అంటే మినపప్పు ప్రోటీన్ కదా, సో బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ టేస్ట్ చూపించవచ్చు. వేడివేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకుని ఈ గుమగుమలాడే మినపప్పు పచ్చడిని కలిపి తిని చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రోటి పచ్చళ్ళ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.